ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఏదైనా వింత చూస్తే కనువిందుగా ఉండాలి, ఏదైనా పాట వింటే వినసొంపుగా ఉండాలి, ఏదైనా పని చేస్తే పర్ఫెక్ట్ గా ఉండాలి, ఏదైనా తిన్నాము అంటే నోటికి రుచిగా ఉండాలి. మనం తిన్నవి రుచిగా ఉండేవి ఏముంటాయి చెప్పండి? ఇంకేముంటుంది, మన రోటి పచ్చడే కదా. మరి చట్పట్లో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి రోటి పచ్చడి ఏంటో చూసేద్దాం. ఈ రోజు మన చట్పట్లో మనందరికీ రుచికరమైన రోటి పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ సుమిత్ర గారికి. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సుమిత్ర గారు. హలో ప్రవీణ, వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. సో ఈరోజు చట్పట్లో మా అందరి కోసం ఏం చేసి చూపిస్తున్నారు? గెస్ చేయండి. చాలా రుచికరమైన రోటి పచ్చడి చేసి చూపిస్తారు. అబ్బా ఏం చెప్పారు, అసలు జీనియస్. ఎలాగూ నేను చేసింది మీకు ఎలాగూ నచ్చుతుంది, అందుకనే ముందే రుచికరమైన అని చెప్పేస్తే ఎట్లా? అంతే, డెఫినెట్ గా ఆబ్వియస్లీ. అంటే మా ఎక్స్పర్ట్లు ఏది చేసినా వాళ్ళు చేసేది అమృతం లాగా ఉంటది. అందులో పచ్చడి అనేప్పటికీ ఇంకా తిరుగులేదు. ఎన్ని రకాల పచ్చళ్ళు, ఇన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయి, ఇంత రుచికరంగా ఉంటాయని ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ చట్పట్ పుణ్యం అని గుర్తు. దాదాపు మనం గత 7-8 నెలలుగా చేస్తూనే, 9వ నెల అనుకుంటా ఇది చేస్తూనే ఉన్నాం. అయినా ఇంకా మీరు ఫోన్ చేస్తే అలా తనుకొని వస్తుంటాను పచ్చళ్ళు, అది చేయొచ్చు ఇది చేయొచ్చు. నేనే ఆశ్చర్యపోతాను, అరే ఇంట్లో చేసినప్పుడు ఇన్ని గుర్తుకు రావు, చట్పట్ అంటే వేరే వాళ్ళకి చెప్పాలంటే ఏంటి ఇన్ని వస్తున్నాయి. సరే, అసలు మీ ఊహకు అందని పచ్చడి కిస్మిస్ పచ్చడి. కిస్మిస్లతో పచ్చడా? ద్రాక్ష పచ్చడి. అవునా? అంటే ఎండు పెద్ద ద్రాక్ష వస్తుంది కదా, దాంతో పచ్చడి. సరే, అయితే ఇంకేమాత్రం ఆలస్యం చేయని వాళ్ళేదో మాకు జాము లాంటి జాము పచ్చడి చేస్తున్నారు. లాస్ట్ టైం డ్రై ఫ్రూట్స్ బాదాం పొడి ఒకటి చేశాను, గుర్తుంది. సో ఇది ఇంకొక డ్రై ఫ్రూట్ అన్నమాట, అది పొడి, ఇది పచ్చడి. అలాగే, అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, ఎండు ద్రాక్ష పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. ఎండు ద్రాక్ష పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఎండు ద్రాక్షలు, మినప్పప్పు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉప్పు, నూనె, ఇంగువ, నిమ్మకాయ, బెల్లం, పసుపు. సుమిత్ర గారు, ఎండు ద్రాక్ష పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాము, చాలా వెరైటీగా ఉన్నాయి. మీరు ఎప్పుడూ అంతే ఎండుమిర్చి పెడతారు, పచ్చిమిర్చి పెడతారు. ఏ కారమో ఎవరు కనుక్కుంటారు? ఒక్కసారి మన వాళ్ళకి కూడా చూపించండి. అంటే మామూలు కిస్మిస్ కొంచెం బ్రౌన్ కలర్ లో ఉంటాయి కదా, అవి కాకుండా ఇవి కొంచెం పెద్ద సైజు చెర్రీస్ లా ఉన్నాయి. ఇవి మామూలు మన ఖర్జూరంతో చేసుకోవచ్చు, చెర్రీస్ కాదు, ఇవి ద్రాక్షనే. ఒకటి తినొచ్చా? తినండి. దీని టేస్ట్ ఎలా ఉంది, పచ్చడి టేస్ట్ ఎలా ఉంది, ఏది బాగుందో చెప్పచ్చు చివరికప్పుడు. పెద్ద ద్రాక్ష వస్తుంది చూసారా, మన ఇప్పుడు కొత్త రకం వస్తున్నాయి కదా వైన్, గ్రేప్ వైన్ కి యూజ్ చేసేవి, అవి ఎండబెట్టే ఇలా వస్తాయి అన్నమాట. ఇవి డైరెక్ట్ మనకి మార్కెట్ లో దొరుకుతాయి. అబ్బా, ఎంత బాగుంది, భలే ఉంది, బాగుంటుంది. పచ్చిదే ఇది ఇలా ఎండబెట్టి మార్కెట్ లో దొరుకుతాయి. ఏమని అడగాలి? ఎండు ద్రాక్ష. కిస్మిస్ పెట్టే రోలోనే మీకు అన్ని వెరైటీస్ పెడతారు కదా, సో అందులో ఈ వెరైటీ మనం చూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, పుల్ల పుల్లగాను తీయగా, ఎంత బాగుందో. దీన్ని పచ్చడి చేస్తాం. సూపర్. ఈ బౌల్ మీరు ఆ టైప్ దాసేయండి, ఓకే? ఎందుకంటే పచ్చడి అయ్యేలోపు తినేస్తా అయిపోతుందా అందుకు. సో అయితే ముందుగా ఏం చేయాలి చెప్పండి. ముందు మనం పోపు వేయించుకొని నూరేసుకోవడమే, అన్ని కలుపుకుంటూ నూరుకుంటూ పోవాలి. అంతే. ఇప్పుడు ఇది పుల్ల పుల్లగా తీయగా అన్నారు కదా, దానికి కొంచెం ఉప్పు కారం తగిలించి చేసామంటే, ఓన్లీ పోపు కాబట్టి చిన్న బాండి పెట్టేసుకోవచ్చు. సో పోపుకి ఎంత కావాలో అంత నూనె, కొద్దిగా ఆయిల్. మనకి క్వాంటిటీ కూడా తక్కువైంది కాబట్టి, అంటే యూజువల్ గా మనం ఏమనుకుంటాం అంటే, అమ్మో ఎండు ద్రాక్ష డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు ఖరీదు ఎక్కువగా ఉన్నాయి కదా, సో అలాంటి వాళ్ళు ఇది నిలవ ఉంటుంది. ప్లస్ ఏంటంటే కొంచెం ఎండు ద్రాక్ష తినడం వల్ల కొంచెం పెద్దవాళ్ళకి నిస్సత్తుగా అనిపిస్తుంది కదా, అటువంటి వాళ్ళకి ఎండు ద్రాక్ష తింటే కూడా కొంచెం బలం అది వస్తుంది. సో మామూలుగా తినాలనే కన్నా ఇలా అయితే నలుగురు తింటారు, ప్లస్ నిలవ ఉంటుంది, ప్లస్ వెరైటీ. బ్రెడ్ లోకి దానికి కూడా బాగుంటుంది, చపాతీలోకి కారంగా తీయగా పుల్ల పుల్లగా. సో మనకి పోపుకి కావాల్సిన మినప్పప్పు. సో మనం ముందుగా ఆయిల్ వేడెక్కిన వెంటనే మినప్పప్పు వేసాము. పోపు మీరు కొంచెం ఎక్కువ వేస్తారు, ఎందుకంటే పచ్చడిలో నూరుతారు కదా, బాగుంటుంది. ఆవాలు, కొంచెం మెంతులు ఫ్లేవర్ బాగుంటుంది వేగిన తర్వాత. పచ్చడికి ఆవాల కన్నా మెంతులు నాకు నచ్చుతుంది. అండ్ ఎండుమిర్చి. మీరు అన్నారుగా పచ్చిమిర్చి కూడా అని, ఎండుమిర్చి పచ్చిమిర్చి. ఓకే, పోపు వాసన ఎంత బాగుందో. స్టవ్ ఆపేయచ్చు, పోపు మాడిపోతే మళ్ళా కష్టం. సో ఇంగువ
ఓకే, నేను కొంచెం ఎక్కువ వేస్తాను. మీకు ఇష్టమా ఇంగువ? ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చాలా మందికి పులిహోరలో ఒక్కదానిలోనే ఇష్టపడతారు, వాడడం మొదలు పెడితే అన్నిట్లోనూ బాగుంటుంది. నేను టమాటా పప్పు తాలింపు వేస్తే ఇంగువ కంపల్సరీ వేస్తాను. అవునా? ఈ నూనెలో పచ్చిమిరపకాయ తగలంగానే ఒక రకమైన ఘాటు కూడా వస్తుంది మనకి. సో పోపు పెట్టేసాం. పోపు అంటే పోపు కూడా కాదు, పప్పులన్నీ వేగిన తర్వాత నీట్ గా అందులోనే కొద్దిగా ఇంగువ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసి వేయించేసాం. మెయిన్ మనకి పచ్చడి క్వాంటిటీకి సరిపడా ఈ మినపప్పు మనం కొంచెం ఎక్కువ వేసుకుంటే అంటే, ఎందుకంటే ద్రాక్ష అమ్మో ఇన్ని ద్రాక్ష చూడంగానే ఆడవాళ్ళం సహజంగా పొదుపు పాటిస్తూ ఉంటాం కదా, ఓ ఇన్ని ద్రాక్ష అని అనుకునే బదులు అటువంటిప్పుడు మన గోంగూర పచ్చడికి మనం పోపు ఎక్కువగా వేసుకుంటాం కదా, సో ఆ మాదిరిగానే ఈ పోపు మనం కొంచెం ఎక్కువ వేసుకుంటే అది ఒదిగా అవుతుంది మనకి. ప్లస్ ఇది కూడా కలిపితే ఈ పులుపుకి ఆ కారానికి మ్యాచ్ అవుతుంది. సో పోపు వేగిపోయింది, మనం నీట్ గా ఇప్పుడు దీన్ని రోట్లోనే వేసేసుకుంటాం కాబట్టి నేను రోట్లోకి వేసేస్తాను డైరెక్ట్ గా. నాకు మీరు ఇంత చాలా ఇష్టం, ఎందుకో తెలుసా? అలా క్యాచ్ చేసేసి వెంటనే ఎప్పుడెప్పుడు చేసేద్దామా, ఎప్పుడెప్పుడు పచ్చడి ఎప్పటికి అయిపోద్ది అని. అంటే అలా అని కాదు, చేసే వాళ్ళకు కూడా తిని రుచి చూసి చెప్పేవాళ్ళ ఉత్సాహం బట్టే చేయడానికి కూడా ఉత్సాహం వస్తుంది, అందుకోసం. సో అది మెదగడానికి ఉప్పు వేస్తాను. అలాగే సో ఇది పచ్చడికి సరిపడా ఉప్పు, ఆ పోపు కారం మనం చూసుకొని సరిపడా ఉప్పు వేసేసుకుందాం. పసుపు ఆ రెండు మెదిగిన తర్వాత మనం కొంచెం బెల్లం వేసుకుందాం. మీరు అంటారు కదా ద్రాక్ష తీయగా ఉంటే మళ్ళీ తీపి ఎందుకు, అందులో పులుపు ఉంటే మళ్ళీ చింతపండు ఎందుకు, ఎన్హాన్స్ చేసుకోవడానికి వేసుకోవాలి, తప్పదు. కల్పన ఒకసారి సో అది నలుగుతున్నప్పుడే కొంచెం వేసి వేయకుండా కొద్దిగా బెల్లం, ఇష్టపడేటువంటి వాళ్ళు పంచదార కూడా వేసుకోవచ్చు, నేను మాత్రం బెల్లం వేస్తాను. బెల్లం తీపి ఎక్కువైపోతే కూడా బాగుంటుంది. అంటే పచ్చడి అంటే మనకు కొంచెం కారం కారంగా ఇష్టపడతాం కదా. ఇంకా ఏంటంటే ఇందులో ఇష్టపడే వాళ్ళు పచ్చి అల్లం ముక్క ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకుంటే ద్రాక్ష అల్లం కాంబినేషన్ బాగుంటుంది. సో ద్రాక్ష వేసానా, దీంతో పాటు అది కూడా మెదుగుతుంది. ఎండు ద్రాక్ష వేస్తాను, ఎర్ర ద్రాక్ష. ఇప్పుడు ఈ ఫారెన్ కంట్రీస్ లో ప్రతి ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు కదా, అక్కడ బాగా దొరుకుతాయి అవి. అక్కడ బాగా, ఇక్కడ కూడా దొరుకుతాయి. అక్కడ క్రాన్బెర్రీస్ అని ఒక రకమైన బెర్రీస్ దొరుకుతాయి మనకి. సో ఆ క్రాన్బెర్రీస్ తోటి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ ఇవి ఎండు ద్రాక్ష సేమ్ కాంబినేషన్ లో మనం క్యాన్బెర్రీలు దొరుకుతాయి కదండి, డ్రై క్యాన్బెర్రీస్, చిన్న చిన్నగా బెర్రీస్, బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ లా ఉంటాయి. వాటితో కూడా ఈ రెసిపీ చేసుకుంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అంతే కదా? అంతే. ఒకసారి కల్పన ఇంకా బాగా నలగాల, కొంచెం అడిగితే చాలు. అంటే మనం పచ్చడి అంటే ముద్ద కన్సిస్టెన్సీ అని మనకి ఒకటి ఫిక్స్ అయిపోయాం కదా, అందుకోసం. చాలు ప్రవీణ, సరిపోతే. ఎందుకో ఉప్పు కొద్దిగా వేస్తే బెటర్ అని అనిపిస్తోంది, కొంచెమే వేసామా వేయలేదా అన్నట్టు. నిమ్మకాయ ఒక్కసారి మనం చేసేటప్పుడు రుచి చూసుకొని, అంటే నిమ్మ వాసన తగిలితే కూడా ఒక్కసారి బాగుంటుంది. అంతే, తీసేసుకోవడమే. మంచి గుజ్జి లాగా అట్లా భలే అయిపోయింది స్ప్రెడ్ అంతా. మనకి వెలగపండు పచ్చడి చేస్తాను చూసారా, ఆ టైప్ లో. అంటే మనం తీసుకున్న ద్రాక్ష క్వాంటిటీకి పోపు ఎక్కువ కనుక వేసుకుంటే పచ్చడి కూడా మనకి ఇంకా ఒదిగా అవుతుంది. కలర్ మాత్రం చాలా బాగుంది కదా, ఎర్ర ఎర్రగా. ఇది ఆల్ ఇన్ వన్ చట్నీలో ఉంది, చక్కగా మనం అన్నిట్లో తినచ్చు, ఓన్లీ ఆ రైస్ లోనే కాకుండా. చూస్తుంటేనే రుచి తెలిసిపోతుంది, నోరు ఊరడం అంటారు కదా, ఊరుతోంది. ప్రవీణ, నోరూరుతోందని చెప్పారు కదా. అవును. సో నోరూరించే ఎర్ర ద్రాక్ష పచ్చడి టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా.
అల్టిమేటా ద్రాక్షతోనా అని ఇందాక ఇలా పెట్టారు క్వశ్చన్ మార్క్ ఫేస్ అసలు ఎందుకు పెట్టాను కదా. ముందు ఏదో అంటారే డౌట్ పుట్టాక అని ఆ టైప్ లో అసలు ఏమొద్దు. ఎంత బాగుంది. ఎప్పుడు కూరగాయలతో వాటితో వీటితో పచ్చడి చేసి చేసి రొటీన్ అనిపిస్తాయి. ఇట్లా వెరైటీగా తినాలనిపించిన రోజు ఏమీ అక్కర్లేకుండా అన్నం లేదు, చపాతీ లేదు, బ్రెడ్ లేదు, టేస్టీగా ఏమైనా చిరుతిని తినాలనిపిస్తే ఈ ఎండు ద్రాక్ష పచ్చడి చేసుకొని తినేయచ్చా. అంత బాగుంది. చాలా చాలా బాగుంది సుమిత్ర గారు. ఎమ్మీగా ఉంది. థ్యాంక్ యూ. చూసారు కదా ఎండు ద్రాక్ష పచ్చడి అద్దరహో అండి, అద్దరిపోయింది అసలు. ఇంకా ఇది బ్లాక్ బాస్టర్ అంటారు కదా సినిమా, అంత సూపర్ బ్లాక్ బాస్టర్ పచ్చడి మీరందరూ తయారు చేసుకొని తినేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. ఎండు ద్రాక్ష పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఎండు ద్రాక్షలు, మినప్పప్పు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉప్పు, నూనె, ఇంగువ, నిమ్మకాయ, బెల్లం, పసుపు. ఎండు ద్రాక్ష పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత మినప్పప్పు, ఆవాలు, కొంచెం మెంతులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొద్దిగా ఇంగువ వేసి బాగా వేయించుకొని కలుపుకోవాలి. ఇలా తయారైన పోపుని రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు రోట్లో సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం బెల్లం వేసి మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఎండు ద్రాక్షలు కూడా వేసి మెత్తగా పచ్చడిలాగా దంచుకొని కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇలా తయారైన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఎండు ద్రాక్ష పచ్చడి రెడీ. చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి టేస్టీ వెరైటీ పచ్చడి మాకు చేసి చూపించినందుకు మా చట్పట్ అంత ప్రేక్షకుల తరపున నా తరపున మీకు స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ప్రవీణ. ఈ రోజు మేము తయారు చేసిన ఈ వంటకం మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచిలోకి వెళ్ళిపోయి మేము తయారు చేసిన ఈ వంటకాన్ని చూసేసేయండి. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.